హాయ్ అండి, అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. ఇంక ఈ స్టోరీ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. స్టోరీ పూర్తిగా విని కామెంట్ చేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక డైరెక్ట్గా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మిస్టర్ హ్యారీ అండ్ హస్బెండ్ పార్ట్ 1. ఇకప్పుడే పెళ్లికి సంబంధించిన నలుగు కార్యక్రమం ముగించుకున్న జంట అన్ని పెళ్లి తంతులు పూర్తయ్యాక వధూవరులు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చేసరికి అర్ధరాత్రే దాటిపోయింది. కానీ అతనికి ఇవన్నీ ఏమాత్రం ఇష్టం లేదు. తన తల్లి తండ్రుల మాటను కాదు అనలేక వాళ్ళ కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఇష్టం లేని పెళ్లికైతే ఒప్పుకున్నాడు. బాల్కనీలోకి వచ్చి నిలబడిన అతనికి ఈ రాత్రి అసలు ముగియకూడదనిపించింది. కానీ రేపు జరగబోయే పెళ్లి కోసం బెంగళూరులోని ఒక రాజభవనం స్వర్గాన్ని తలపించేలా అలంకరించబడింది. బాల్కనీ రైలింగ్ ను గట్టిగా పట్టుకుని కిందకి చూస్తూ నిలబడ్డ అతని మనసు క్షణ క్షణానికి కోపంతో రగిలిపోతుంది. ఈ హడావుడి జీవితం తనకు అసలు వద్దు అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి కనిపించకుండా దూరమై పోవాలి అని ఎన్నోసార్లు మనసులో అనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు తల్లి తండ్రుల మాటకి ఎప్పుడు ఎదురు చెప్పి వాళ్ళ మనసును నొప్పించని అతను ఈరోజు అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోలేకపోయాడు. వాళ్ళ మీద కోపం చూపించే పరిస్థితి కూడా లేదు. అందుకే అతని కోపం రేపటి నుంచి తన జీవితాన్ని పంచుకోబోతున్న వధువు మీదకి మళ్ళింది. ఆమెపై అతనిలో ఆగ్రహం క్షణ క్షణానికి పెరుగుతుంది. అతను పట్టుకుని ఇనుప రైలింగ్ పై అతని పట్టు అంతా బిగుసుకుపోయింది. చేతులు కూడా ఎర్రబడిపోయాయి. అతని కళ్ళు రక్తం కగ్గుతున్నట్టుగా కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఇక అదే సమయంలో అతని భుజంపై ఎవరో చేయి వేయటంతో ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అతని తల్లి హేమ నిలబడి ఉంది. తల్లి ముఖం కనిపించగానే అతని కోపం కొంచెం తగ్గింది. తన కొడుకు మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న తన తల్లి అతని చేయి పట్టుకుని గదిలోకి తీసుకువచ్చింది. మంచంపై కూర్చోబెట్టి అతని తలను తన ఒడిలో పెట్టుకుని మెల్లగా నిమురుతూ, అర్జున్ మన కథకి హీరో. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది అని ప్రేమగా చెప్పింది. కానీ జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతావో, అదంతా ఒక చెడ్డ కళ అనుకుని మర్చిపో. రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటూ అతని తలను మెల్లగా నిమురుతూ హేమ అతని ముఖం వైపుకి చూసింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్న అర్జున్, అమ్మా, ఇప్పటికీ సమయం మించిపోలేదు. దయచేసి నా వల్ల నా తమ్ముడు జీవితాన్ని పాడు చేయొద్దు. దయచేసి రేపు అతనికి మాత్రమే పెళ్లి చేయండి. నాకు ఈ పెళ్లి, ఈ బంధం ఏది వద్దు. అవసరమైతే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంటూ హేమ ముఖంలోకి చూశాడు. సరే అజ్జు, నువ్వు వెళ్ళిపో అని అంది హేమ. అమ్మా, చాలా థ్యాంక్ యూ. ఇప్పటికైనా నా పరిస్థితి మీకు అర్థమైంది. నాకు అదే చాలు అంటూ ఆమెను హత్తుకోవడానికి ముందుకు వచ్చిన అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే హేమ ఒక్క అడుగు వెనక్కి వేసింది. అమ్మా అని ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో అతని వైపుకు చూసిన హేమ, ఈ అమ్మను కూడా మర్చిపోయి నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. తన తల్లిని విడిచిపెట్టలేని దూడ ఆవు దగ్గరకు పరిగెత్తినట్టు అర్జున్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. దయచేసి నాకు ఇలాంటి పెద్ద శిక్ష వేయొద్దమ్మా అంటూ చిన్న పిల్లాడిలా బిగ్గరగా ఏడ్చేశాడు తన తల్లి దగ్గర. హేమ కూడా అతన్ని హత్తుకుని, నిన్ను ఇలా ఒంటరిగా చూడడం ఈ తల్లికి సాధ్యం కాదు కదా. నువ్వు అందరిలాగే నీ సొంత కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని నా కోరిక. నువ్వు పెద్ద కొడుకు ఉండగా నిన్ను వదిలేసి నీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయితో ఎలా పెళ్లి చేస్తానో చెప్పు. ఇప్పుడు నీ తమ్ముడి జీవితం ఇక నీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఇంకొకసారి అందరినీ వదిలేసి వెళ్ళిపోతానని మాత్రం మనకు కన్నా. నీ తల్లి మీద నమ్మకం పెట్టుకుని ఈ పెళ్లి ఒప్పుకున్నందుకు నిన్ను కన్నా ఈ తల్లికి ఎంతో మనశ్శాంతి కలిగింది. వెళ్ళి పడుకో, ఏమీ ఆలోచించొద్దు. రేపు ఉదయాన్నే తొందరగా లేవాలి అంటూ అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ప్రశాంతంగా గది బయటికి వెళ్ళిపోయింది హేమ.
హేమ వెళ్ళిపోయాక అర్జున్ నెమ్మదిగా మంచంపై కూలబడ్డాడు. తలపై చేతులు వేసుకుని కూర్చున్న అతని మనసు పాత జ్ఞాపకాల తుఫాను మళ్లీ చుట్టుముట్టింది. ఆ జ్ఞాపకాల దెబ్బకు అతని హృదయం ముక్కలవుతున్నట్టుగా తల్లడిల్లిపోయింది. ఇంకా తెల్లవారుజామునే నిద్రలేచిన అర్జున్ ముహూర్తానికి రెడీ అవ్వటం ప్రారంభించాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ముందు నిలబడి ఉన్న ఆ రెండు జంటలు ఈ రోజు కొత్త జీవితపు గడపపై నిలిచాయి. ఆశ్రయ్, అర్జున్ తమ్ముడు. తను మాత్రం తను ప్రేమించిన అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా చేసుకుంటున్నానని ఆనందంలో మునిగిపోయాడు. తమ్ముడు ముఖంపై కనిపిస్తున్న ఆ చిరునవ్వుని చూసిన అర్జున్ తను రాత్రి తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పో గ్రహించాడు. లేదు లేదు, కనీసం నా తమ్ముడైనా ఈ ఇష్టం లేని పెళ్లి బంధంలో చిక్కుకోకూడదు అని అతని మనసు అతనికి సమాధానం చెప్పింది. కొద్దిసేపటికి తన అపరాధ భావం తొలగింది. అర్జున్ వధువు తలపై ఇక జీలకర్ర బెల్లం పెట్టి మిగిలిన పెళ్లి తంతులు కూడా ఇష్టం లేకుండానే పూర్తి చేశాడు. కానీ ఆమె ముఖం వైపుకు కనీసం ఒక్కసారి కూడా చూడకుండా ఆమె మెడలో మంగళసూత్రం కట్టేశాడు. ఆ తర్వాత ఆశ్రయ్ కూడా తను ప్రేమించిన నిత్య మెడలో ఆనందంగా 3 ముళ్ళు వేసి తన వివాహాన్ని అయితే పూర్తి చేశాడు. మంగళ వాయిద్యాల శబ్దం, బంధువుల హడావిడి, పెళ్లి సందడి ఇవన్నీ అర్జున్కు విసుగ్గా అనిపించాయి. ఏమాత్రం నచ్చలేదు. ఈ పెళ్లి ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని మాత్రమే అనుకున్నాడు. ఆమె ముఖం చూడడం సంగతి పక్కన పెడితే కనీసం అర్జున్కి ఆమె పేరేంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా అతనికి లేదు. ఇక భోజన సమయంలో ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. మన హీరోయిన్ పేరు ఆరోహి. ఆరోహి మాత్రం అప్పుడప్పుడు అతను ముఖం వైపుకు చూస్తూ ఉండగానే అర్జున్ మాత్రం తన మొబైల్లోనే చూస్తూ నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాడు. ఇక అప్పుడే ఆరోహి పక్కన కూర్చున్న ఆమె ఫ్రెండ్స్ నవ్వుకుంటూ, ఆరు చూసావా, నీ వరుడు చూడడానికి పక్కా రౌడీలో ఉన్నాడు, కానీ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అంటూ ఆమె భుజాన్ని మెల్లగా తోశారు. వాళ్ళ మాటలకు ఆరోహి సిగ్గుపడి ప్లీజే ఊరుకోండి అని చెప్పి మెల్లగా అర్జున్ వైపుకు చూసింది. కానీ వారి మాటలు అర్జున్ చెవిలో పడ్డాయి. వెంటనే అతను ఆరోహి వైపుకు మండిపడే చూపుతో చూశాడు. ఆ చూపుకు ఆరోహి ఒక్కసారిగా భయపడిపోయి తలను కిందకి వంచుకుంది. అయ్యో, ఈయన ఇలా కళ్ళతోనే భయపెడుతున్నారే, చూడ్డానికి మాత్రమే కాదు నిజంగానే రౌడీలో ఉన్నారు. వీరితో నా తర్వాతి జీవితం ఎలా ఉండబోతుందో దేవుడికే తెలుసు అని మనసులోనే భయపడుతూ అనుకుంది మన ఆరోహి. అతని ఒక్క చూపుకే ఆమె గొంతులో ముద్ద కూడా దిగలేదు. అర్జున్ మాత్రం తన భోజనం ముగించుకుని ఆమె వైపుకు మరోసారి కూడా కనీసం తిరిగి చూడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇక అతను అలా వెళ్ళిపోతూ ఉండగా ఆరోహి నిశ్శబ్దంగా అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. అర్జున్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక తను ఏమీ చేయలేకపోయింది. పెళ్లి, కాబోయే భర్త అంటూ తన మనసులో ఎన్నో అందమైన కలలు కట్టుకున్న రోజులన్నీ ఒక్కసారిగా ఆరోహికి గుర్తొచ్చాయి. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనే ఆమె కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్లు నిండిపోయాయి బాధతో. వెంటనే తేరుకున్న ఆరోహి ఎవరూ చూడకుండా తన కళ్ళను తుడుచుకుంది. పాపం తను కూడా ఏమీ తినకుండా అలాగే లేచి నిలబడి, ఏమైంది ఆరు, ఏమైంది, అలా నిలబడ్డావు, ఎందుకు భోజనం చేయకుండా వెళ్ళిపోయావు అని అడిగారు. ఏమీ లేదు, నాకు ఎందుకో గాని ఆకలిగా లేదు అని చిన్నగా చెప్పేసి మౌనంగా నిలబడింది. అవునులే, ఇప్పుడు నీకు ఆకలి ఎలా వేస్తుంది, నీ రౌడీ భర్త గురించి ఆలోచన కదా అంటూ ఆమె ఫ్రెండ్స్ నవ్వుకున్నారు. ఆ మాటలకు ఆరోహి బలవంతంగా చిరునవ్వు నవ్వినా ఆమె మనసంతా తెలియని భయం, బాధతో నిండిపోయింది. వాళ్ళ మాటలకు ఆరోహి మొహంపై ఒక బలవంతపు నవ్వు మెరిసింది. ఆరు, అందరూ బయట నీకోసమే వెయిట్ చేస్తున్నారు, రా వెళ్ళిపోదాం అంటూ ఆరోహి తల్లి రాధ ఆమెను తీసుకుని బయటకు వచ్చింది. అమ్మా నాన్నలను, తన ఇంటిని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని గుర్తొచ్చి ఆరోహి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఎవరికైనా బాధ తప్పదు కదా. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత మెల్లగా అర్జున్ వైపుకి చూసింది.
కానీ అతను మాత్రం తనకి ఇదంతా సంబంధమే లేనట్టుగా మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు. అతని ఆ ప్రవర్తన ఆరోహి మనసులో పెద్ద కల్లోలమే రేపింది. కిటికీ వైపుకు తిరిగి చల్లటి గాలికి మొహాన్ని ఆనిస్తూ కూర్చుంది తను. నా తర్వాతి జీవితం ఇక ఎలా ఉండబోతుందో ఏంటోనని ఆలోచనలో మునిగిపోయింది ఆరోహి. అలా తన ఆలోచనలోనే ప్రయాణం సాగుతూ ఉండగా కారు వచ్చి హేమ మాన్షన్ ముందు ఆగడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. కారు దిగిన రెండు జంటలు ఇంటి ముందు నిలబడ్డారు. ఇదంతా ఎప్పుడు ముగిసి ఇంట్లోకి వెళ్తానో అని విసుగ్గా అనుకున్న అర్జున్ కారు దిగిన వెంటనే ఆరోహి వైపుకు కనీసం ఒక్కసారి కూడా చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడే అతని తల్లి హేమ గంభీరంగా పిలిచింది. ఏంటిది అజ్జు, ఇలా నేరుగా లోపలికి వెళ్ళిపోతావా? వెళ్ళు, వెళ్ళి ఆరోహి పక్కన నిలబడు. అమ్మా అంటూ ఆమె వైపుకు చూశాడు అర్జున్ విసుగ్గా. మీ అమ్మనే చెప్తుంది, వెళ్ళు, వెళ్ళి ఆరోహి పక్కన నిలబడు అని హేమ మరోసారి చెప్పడంతో అతనికి అసలు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఆరోహి పక్కకు వెళ్ళి నిలబడ్డాడు తల్లి గురించి. ముందుగా హేమ హేమ అర్జున్ ఆరోహిలకు హారతిచ్చి గుమ్మం వద్ద దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ తర్వాత ఆశ్రయ్ నిత్యలకు కూడా హారతిచ్చి లోపలికి తీసుకువచ్చింది. ఆశ్రయ్ భార్య పేరు నిత్య అన్నమాట. ఇక నిత్య ఆరోహి ఇద్దరు దేవుడికి నమస్కరించి పూజ చేశారు. ఆ తర్వాత నిత్య తన సామాన్లు పెట్టిన గది వైపుకి వెళ్ళిపోయింది రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆరోహి మాత్రం ఆ పెద్ద ఇంట్లో తొలిసారి అడుగు పెట్టడంతో తను అసలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నేరుగా వంటగదిలో ఉన్న హేమ దగ్గరకు వచ్చింది. అరే ఆరు, నువ్వెందుకు అమ్మ ఇక్కడికి వచ్చావు? వెళ్ళు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో తల్లి అంటూ హేమ ప్రేమగా చెప్పింది. అది అత్తమ్మ, నేను ఏ గదికి వెళ్లాలో నాకు తెలియదు అని తల వంచుకుని మౌనంగా నిలబడింది ఆరు. అది విన్న హేమ మనసులోనే, చి, ఈ అర్జునికి ఎంత చెప్పినా అదే పాపం, ఈ అమ్మాయికి కనీసం గెస్ట్ రూమ్ అయినా చూపించుండలేడా అని తన పెద్ద కొడుకుని మనసులోనే తిట్టుకుంది హేమ. ఆ తర్వాత ఆరోహి తల నిమురుతూ, సారీ అమ్మా, వాడు కాస్త మొండోడు, కొంచెం కోపిష్టు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. చిన్నపిల్లాడి మనసు అతనిది, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకో అని ప్రేమగా చెప్పింది. ఇంతవరకు తన బాధను ఆపుకున్న ఆరోహి ఇక ఆగలేక ఒక్కసారిగా హేమను గట్టిగా హత్తుకుని నెమ్మదిగా ఏడ్చింది. ఒక్క క్షణం హేమ ఆరోహి ఏడుపుకి కంగారు పడిపోయింది. ఆమె వీపు నిమురుతూ, ఏమైందారు? అర్జున్ ఏమైనా అన్నాడా తల్లి అని బాధగా అడిగింది. దానికి ఆరోహి కాస్త తేరుకుని లేదు అని తలూపి మళ్ళీ తల వంచుకుని నిలబడింది. హేమ ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా నాన్నను వదిలి రావాల్సి వచ్చిందని బాధగా ఉందా తల్లి అని అడిగింది. ఆరోహి మౌనంగా అవును అని తలూపింది. అది చూసి హేమ ఊపిరి పీల్చుకుని ఆమె చెయ్యి పట్టుకుని గెస్ట్ రూమ్ కి తీసుకెళ్ళింది. అదే సమయంలో పై అంతస్తులో మొబైల్లో మాట్లాడుతున్న అర్జున్ హేమ ఎక్కడ ఉందా అని కిందకి చూశాడు. అప్పుడే ఆరోహి హేమను అత్తుకుని ఏడుస్తూ కనిపించింది. అది చూసిన అతను మనసులోనే, ఇంటికి వచ్చి ఇంకా అరగంట కూడా కాలేదు, అప్పుడే ఎంత నాటకం మొదలు పెట్టింది అని విసుగ్గా అనుకున్నాడు అర్జున్. ఇక గదిలోకి తీసుకొచ్చిన హేమ ఆరోహి ఒంటిపై ఉన్న నగలు తీయడానికి సహాయం చేసింది. ఆ తర్వాత ఇద్దరిని చూసి, నిత్య, ఆరు, మీరిద్దరూ కాస్త రెస్ట్ తీసుకోండి, రాత్రికి మీరిద్దరూ కలిసి ముందుగా ఏదైనా స్వీట్ చేయాలి అని చెప్పింది. సరే అత్తమ్మ అని ఆరోహి వెంటనే తలూపింది. కానీ వంటగది అంటే ఏమాత్రం అనుభవం లేని నిత్య మాత్రం లోపలే టెన్షన్ పడిపోయింది. హేమ గది నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆరోహి ఇక డ్రెస్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్ళబోతూ ఉండగా, ఒక్క నిమిషం అని నిత్య గొంతు ఆమెను ఆపేసింది. ఆరోహి తలెత్తి ఆమె వైపుకు చూసింది. హలో ఆరోహి మేడం, కాసేపు ఆగండి, నేను ముందుగా వెళ్ళొస్తాను అని నిత్య అహంకారంగా చెప్పింది. నిత్య మాటల్లోని వెటకారం ఆరోహికి క్లియర్గా అర్థమైంది. అయినా ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. ఆరోహి దగ్గరకు వచ్చిన నిత్య, ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలువని గౌరవంగా మాట్లాడాలని అనుకుంటున్నావా అని ఎగతాళిగా అడిగింది. అలాంటి కలలు కనడానికి కూడా ప్రయత్నించుకో,
ఎంతైనా నువ్వు ఒక స్కూల్ టీచర్ కూతురివి. నా స్థాయి ఏంటో ముందుగా తెలుసుకో. ఈ ఇంటి పెద్ద కోడలని అధికారం చూపించాలని చూస్తే నిన్ను నీ ఇంటి వాళ్ళందరినీ మూటగట్టి ఇక నీడ కూడా లేని చోటికి పంపిస్తాను. జాగ్రత్త అని బెదిరించి తన బట్టలు తీసుకుని బాత్రూమ్ కి వెళ్ళిపోయింది. నిత్య ప్రవర్తనతో ఆరోహి మనసులోని ఆందోళన మరింత పెరిగింది. కొద్దిసేపటి తర్వాత స్నానం చేసి బయటకు వచ్చిన నిత్య ఇంకా అలాగే నిలబడి ఉన్న ఆరోహి ముఖంపై తడి టవల్ విసిరేసి, చాలు కలలకంది, వెళ్ళి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్పి నేరుగా మంచంపై పడుకుంది. ఆరోహి కూడా స్నానం చేసి బయటకు వచ్చేసరికి నిత్య గాఢ నిద్రలోకి చేరుకుంది. ఆమె తడి టవల్ తీసుకుని బాల్కనీలో ఆరేసింది. కానీ గదిలో ఉండాలి అనిపించగా మెల్లగా బయటికి వచ్చింది. ఆమెను చూసిన హేమ, అరే ఆరు, ఇంత తొందరగా ఎందుకు లేచావమ్మా? ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోవాల్సిందని అంది. లేదమ్మా, ఎందుకో నాకు నిద్ర రావట్లేదు, మీకు ఏదైనా హెల్ప్ చేయనా అని అంటూ ఆరోహి వంటగదిలోకి వచ్చింది. దానికి హేమ నవ్వుతూ, అయ్యో ఆరు, నేను వంటగదిలో ఏదైనా పని చేయడానికి వెళ్తే నీ ఆ కోపిష్టి భర్త చూసి ఆకాశాన్ని భూమిని ఒకటి చేస్తాడు. ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు పని చెయ్యాలని, ఒక చోట కూర్చోవాలని అంటాడు. కానీ నేను ఎంతసేపు అలా కూర్చుంటాను తల్లి చెప్పు అని ఆరోహి వైపుకు చూసింది. ఆరోహి చిరునవ్వుతో, ఆయన చెప్పేది కూడా నిజమే కదత్తా, మీ ఆరోగ్యం కోసమే ఆయన అలా అంటున్నారు. కూర్చుని బోరు కొడితే బయట కొంచెం సేపు నడవండి అని అంది. హేమ వెంటనే నవ్వుతూ, సరే అయిపోయింది. మూడు పిల్లలు ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు. మీ ఇద్దరు మాటే వింటాను. కానీ ఒక షరతు ఉంది. వచ్చే ఏడాదిలోపు నాకు ఒక మనవన్ని లేదా మనవరాలని ఇవ్వాలి. ఆ తర్వాత నేను ఏ పని చేయను. ఆ చిన్నారితోనే రోజంతా ఆడుకుంటూ గడిపేస్తాను అంటూ నవ్వింది హేమ. ఆ మాటలు విన్న ఆరోహి సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. అత్తమ్మ అంటూ తలను వంచుకుంది. దానికి హేమ నవ్వుతూ, సరే సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా స్వీట్ చెయ్యమ్మా, నేను వెళ్ళి నిత్య ఏం చేస్తుందో చూసొస్తాను అంటూ గెస్ట్ రూమ్ వైపుకు నడిచింది. ఇక ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇంట్లో వంట చేస్తున్న ఆశ ఆరోహిని చూసి, ఆరోహి మేడం, మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగింది ఆశ. దానికి ఆరోహి వెంటనే, అయ్యో అమ్మా, మీరు నాకు అమ్మతో సమానం, నన్ను దయచేసి మేడం అని పిలవకండి, ఆరు అని పిలిస్తే చాలు అని అంది ఆరోహి. ఆమె మాటలు విన్న ఆశ ఆనందంగా నవ్వుతూ, మన అజ్జుకి సరిపోయే అమ్మాయిని మా అమ్మగారు వెతికి తీసుకొచ్చారు అంటూ ప్రేమగా ఆమె తలను నిమిరింది. ఆరోహి చిరునవ్వుతో, అమ్మా, నేను క్యారెట్ హల్వా చేస్తాను, మీరు ఇక్కడే కూర్చుని నాతో మాట్లాడితే చాలు అంది. ఆశను కూర్చోబెట్టి క్యారెట్లు బాగా కడిగి, ఇక వంటలో మంచి అనుభవం ఉన్న ఆరోహి చకచక క్యారెట్ హల్వా తయారు చేసింది. తర్వాత ఆశతో నవ్వుకుంటూ మిగతా వంటకాలు కూడా డైనింగ్ టేబుల్ పై అందంగా అమర్చింది. ఇక అప్పటికే రాత్రి 8 గంటలు దాటినా నిత్య మాత్రం ఇంకా నిద్రే లేవలేదు. హేమ ఆమె గదికి వెళ్ళి, నిత్య, నిత్య అంటూ నిద్రలేపింది. ఉలిక్కిపడి లేచిన నిత్య, అత్తయ్య, సారీ అత్తయ్య, బాగా నిద్ర పట్టేసింది అంటూ ఇబ్బందిగా హేమ వైపుకి చూసింది. సరే సరే, వెళ్ళి ముఖం కడుక్కుని బయటికి రా, ఈ రోజు ఆరు స్వీట్ చేసింది, నువ్వు రేపు ఉదయం చేస్తావు అని హేమ చెప్పింది. అది విన్న నిత్య మనసులోనే, అమ్మయ్య, పెద్ద గండం తప్పింది అనుకుని నిశ్వాస విడిచింది. సరే అత్తయ్య, అయితే ఇప్పుడే వస్తాను అంది. తొందరగా రా అని చెప్పి హేమ బయటకు వచ్చింది. ఇక వంటగదిలోకి వచ్చిన హేమ, ఏంటమ్మారు, ఏం స్వీట్ చేసావు, వంటగది అంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో అంటూ చూసింది. టేబుల్ పై ఉన్న వంటగాన్ని చూసి ఆమె ముఖం వెలిగిపోయింది. అరే, మన అర్జున్కి ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వాని చేసావా? అంటే నేనే నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు వస్తుందో లేదో నేను తెలియక చెప్పలేదు తల్లి అంటూ ఆనందంగా చెప్పింది. వావ్ వదిన, క్యారెట్ హల్వా అంటూ నోటి నిండా వేసుకుని తినడం మొదలు పెట్టేశాడు ఆశ్రమ్. అది చూసి ఆరోహి ముఖంపై ముసిముసి నవ్వు మెరిసింది. దానికి హేమ వెంటనే, ఏ ఆశు, నెమ్మదిగా తిను, ఏంటో అంత తొందర అని మందలించింది చిన్న కొడుకుని. దానికి ఆశ్రయ్ నవ్వుతూ, అయ్యో అమ్మా, ఈ అన్నయ్య క్యారెట్ హల్వాగాని చూస్తే మాకేమైనా మిగిలిస్తాడా ఏంటి, అంతా తానే తినేస్తాడు, అందుకే ఇప్పుడు ఛాన్స్ దొరికిందని తింటున్నాను అని అన్నాడు. ఆ తర్వాత ఆరోహి వైపుకు తిరిగి,
వదినా నాకు కొంచెం వేస్తారా అని అడిగాడు. ఆరోహి నవ్వుతూ మరో చెంచా హల్వా బౌల్లో వేసింది. ఇక జప్పుడే అర్జున్ కూడా రెడీ అయ్యి ఆశ్రయ్ పక్కనే కూర్చున్నాడు. ఆశ్రయ్ వైపుకు కోపంగా చూసిన అర్జున్ కూడా తన బౌల్ తీసుకుని హల్వా టేస్ట్ చేశాడు. హేమ ఇంతకు ముందు చేసిన దానికంటే ఈ రోజు హల్వా చాలా టేస్టీగా ఉండటంతో అతను కూడా తెలియకుండానే కొంచెం ఎక్కువ తిన్నాడు. ఆశ్రయ్ పక్కనే కూర్చున్న నిత్య మాత్రం మనసులో అసహనంతో కోపంతో రగిలిపోయింది. ఏమైందో ఈ ఆశకి, జీవితంలో ఎప్పుడు హల్వా తిననట్టుగా ఇలా తింటున్నాడు అని అతన్ని కోపంగా చూసింది. కానీ ఆశ్రయ్ ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిగా హల్వా తినడంలోనే మునిగిపోయాడు. అప్పుడే హేమ అర్జున్ వైపుకు చూసి అజ్జు హల్వా ఎలా ఉంది అని అడిగింది. అర్జున్ వాళ్ళ అమ్మ వైపుకి చూస్తూ అమ్మా మీరు చేసే అంటూ చెప్పబోతూ ఉండగానే ఆగిపోయాడు. అజ్జు ఈ రోజు హల్వా చేసింది నేను కాదు నీ భార్య అంటూ అతని వైపుకి చూసింది. ఆ మాట విన్న అర్జున్ తింటున్న హల్వా గొంతులో ఇరుక్కుపోయినట్లయింది. మెల్లగా తలెత్తి ఆరోహి వైపుకి చూశాడు. ఆమె మాత్రం భయంతో తల వంచుకుని మౌనంగా నిలబడి ఉంది. కొద్దిసేపటికి తర్వాత అర్జున్ ప్రశాంతంగా భోజనం పూర్తి చేశాడు. అందుకే అమ్మ క్యారెట్ ఇంకా కొంచెం ఉడకాల్సింది, హల్వాల్లో చక్కెర కూడా ఎక్కువైంది, నెయ్యి కూడా బాగా పోశారు అంటూ ఆరోహి వైపుకి చూసి బోర్లో మిగిలిన హల్వా మొత్తం ఒకేసారి నోట్లో వేసుకుని చేతులు కడుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలు విని హేమ ముఖంపై మాత్రం చిరునవ్వు అలాగే నిలిచింది. కానీ అర్జున్ చెప్పింది నిజమేనని నమ్మిన ఆరోహి కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. మరోవైపు అర్జున్ మాటలు విని నిత్య మనసులో మాత్రం పాలు తాగినంత చల్లదనం కలిగింది. ఆమె ముఖంలోని ఆనందాన్ని గ్రహించిన హేమ ఆరోహిని పిలుస్తూ ఆరు రా ఇలా రా ఇక్కడ కూర్చో అంటూ ఆమె ముందు ప్లేట్ పెట్టి స్వయంగా భోజనం వడ్డించింది. ఆ తర్వాత ప్రేమగా తినమని చెప్పింది. ఆరు అతని మాటలకి ఎందుకింత బాధపడుతున్నావు, ఏడుస్తున్నావేంటి తల్లి? ఇప్పుడే అతను చెప్పిన మాటల్లో ఒక్కడి కూడా నిజం లేదు అని అంది. ఆ మాటలు అర్థం కాక ఆరోహి ఆశ్చర్యంగా హేమ వైపుకి చూసింది. దానికి హేమ నవ్వుతూ నువ్వు చేసిన హల్వా అతనికి చాలా నచ్చింది, కానీ నీ ముందే అది ఒప్పుకోవడానికి అతని అహంకారం అడ్డొచ్చింది, అందుకే అలా అన్నాడు. ఒకసారి ఆలోచించు, బాగోలేదు అన్నవాడు బౌల్లో ఉన్న హల్వా మొత్తం ఖాళీ చేసి వెళ్ళాడు. నిజంగా నచ్చకపోతే అంతా తినేవాడా? నిన్ను కాస్త ఆట పట్టించాలని అలా అన్నాడు. అది అర్థం చేసుకుంటా ఇలా బాధపడుతూ ఉండకు అంటూ ఆమెను ప్రేమగా ఓదార్చింది. ఆ తర్వాత ఆశను బలవంతంగా వెళ్ళి పడుకోమని పంపించేసింది. ఇక తానే వంటగదిలో ఉన్న పాత్రలన్నీ కూడా కడగడం ప్రారంభించింది. ఇక అప్పుడే నీళ్లు తాగడానికి వంటగదిలోకి వచ్చిన నిత్య వెటకారంగా నవ్వుతూ ఏమైంది ఆరోహి మేడం, ఈ ఇంట్లో నీ స్థాయి ఏంటో ఎప్పుడైనా బాగా అర్థమైంది అనుకుంటా. హల్వా చాలా బాగా చేసావని ఎంత గర్వపడ్డావో, కానీ నీ భర్త ఒక్క మాటతో నిన్ను పైనుంచి కింద పడేశాడు. పాపం, నీకు ఎలా జరగకూడదు అని అంది. అలా ఎగతాళిగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నిత్య. కానీ ఆరోహికి అప్పటికే నిత్య స్వభావం అర్థమైపోయింది. అందుకే ఆమె మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పనిగా అన్ని పాత్రలు క్లీన్ చేసి వంటగది మొత్తం సర్ది లైట్లు ఆఫ్ చేసి తన గది వైపుకు నడిచింది. ఇక బయటికి వెళ్ళిన అర్జున్ తిరిగి లోపలికి వస్తూ ఉండగా నిత్య మాట్లాడిన మాటలన్నీ అతని చెవిన పడ్డాయి. ఆరోహి వాటికి ఎలా స్పందిస్తుందో చూడాలని అక్కడే దాక్కుని గమనించాడు. కానీ నిత్య అంత అవమానకరంగా మాట్లాడినా ఆరోహి ఒక్క మాట కూడా తిరిగి అనకుండా మళ్ళీ ప్రశాంతంగా తన పని ముగించుకుని గదిలోకి వెళ్ళిపోవటం చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏంటిది, అంతగా అవమానించిన ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏమీ జరగనట్టే తన పని చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా నాటకమేనా, లేక నిజంగానే ఆమె స్వభావం ఇలానేనా అని ఆలోచించాడు. వెంటనే తన మనసును తానే మందలించుకున్నాడు. లేదు లేదు, ఈ అమ్మాయిలను ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు. వీళ్ళంతా నమ్మించి వెన్నుపోటు పొడిచేవాళ్లే. కళ్ళు మూసుకుని నమ్మితే అదే నమ్మకాన్ని ఉపయోగించుకొని జీవితాన్ని నాశనం చేస్తారు. అసలు నేను ఎందుకు ఆమె గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను? ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకొని నాకెందుకు అని తనను తాను సమాధానపరుచుకుంటూ మెట్లెక్కి తన గదికి వెళ్ళాడు.
బాల్కనీలో కూర్చుని వరుసగా 2-3 సిగరెట్లు కాల్చేసి ఆ తర్వాత వెళ్లి మంచంపై వాలిపోయాడు. అటు ఆరోహి తన గదిలోకి వెళ్లి చూడగా నిత్య మాత్రం మంచం మొత్తం ఆక్రమించుకుని హాయిగా నిద్రపోతూ కనిపించింది. ఏ ఆరోహి, నా పక్కన పడుకునే అర్హత కూడా నీకు లేదు. ఇక్కడ రావడానికి కూడా ప్రయత్నించొద్దు. వెళ్ళి కింద నేలపై పడుకో అంటూ దిండు ఆమె ముఖంపై విసిరేసింది. ఆరోహి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తన బట్టలు తీసుకుని ఇక బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. బయటికి వచ్చాక నేలపై పడి ఉన్న ఆ దిండును తీసుకుని అలాగే నేలపై పరుచుకుని పడుకుంది. గదిలోని లైట్లన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రాలేదు. అర్జున్ తనతో ప్రవర్తించిన తీరు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి ఆమె కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్లు నిండిపోయాయి. రాత్రంతా తన మనసులోని బాధను మౌనంగా భరిస్తూ ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. తెల్లవారుజామునే నిద్రలేచిన ఆరోహి స్నానం చేసి ఇంకా జుట్టు పూర్తిగా ఆరకపోవటంతో టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది. ఆశ తప్ప ఇంట్లో ఇంకా ఎవరూ లేవలేదు. ఆమెను చూసిన ఆశ, అరే ఆరు, ఏంట్రా ఇంత పొద్దునే లేచావు? ఇంకొంచెం సేపు పడుకోవాల్సింది కదా అని అంది. దానికి ఆరోహి చిరునవ్వుతో, లేదమ్మా, నాకు చిన్నప్పటి నుంచి తొందరగా లేవటం అలవాటు. అమ్మా, నేను ముగ్గు వేసి తులసమ్మకు పూజ చేయనా అని అనుమానంగా అడిగింది. ఆ మాటలకు ఆశ నవ్వుతూ, ఆశ ఆ ఇంటి పని మనిషి అన్నమాట. అయ్యో పిచ్చి పిల్ల, ఇది ఇప్పుడు నీ ఇల్లు, నన్ను అడగాల్సిన అవసరం ఏంటి? వెళ్ళు వెళ్ళు, ముగ్గు వేసి తులసి పూజ చేసుకొని అంది. ఆ మాటలకు ఆరోహి సంతోషంగా బయటకు వెళ్ళింది. అదే సమయంలో అర్జున్ కూడా తెల్లవారుజామున లేచి జిమ్కి వెళ్ళడానికి పై అంతస్తు నుంచి కిందకి వస్తున్నాడు. అనుకోకుండా కిందకి చూసిన అతని చూపు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. మళ్ళీ మళ్ళీ ముఖం పైకి వస్తున్న ఆ ముంగురులను చెవి వెనక్కి సర్దుకుంటూ ఎంతో శ్రద్ధగా ముగ్గు వేస్తున్న ఆరోహిని చూసిన అతనికి ఆమె ఒక అద్భుతమైన శిల్పంలా కనిపించింది. ముగ్గు పూర్తయ్యాక పూలతో అలంకరించి తులసమ్మకు పూజ చేసింది ఆరోహి. అప్పుడే ఎవరో తనను గమనిస్తున్నారనే భావన కలిగి వెనక్కి తిరిగి పైకి చూసింది. పై అంతస్తులో చేతులు కట్టుకుని తననే చూస్తూ నిలబడి ఉన్న అర్జున్ కనిపించాడు. ఆమె తనని చూసిందని గ్రహించిన అర్జున్ వెంటనే తన ముఖంపై మళ్ళీ కోపాన్ని తెచ్చుకుని ఆమెను కోపంగా చూశాడు. అతని చూపుకు ఆరోహి భయపడి వెంటనే తల వంచుకుని అక్కడి నుండి లోపలికి పరిగెత్తింది. ఆమె ఎలా తనని చూసి భయపడుతూ వెళ్ళిపోవడం గమనించిన అర్జున్ పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది. ఇది నిజంగానే నన్ను చూసి భయపడుతుందా, లేదా భయపడుతున్నట్లు నాటకం చేస్తుందా అని తనలో తానే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె ఏం చేసుకుంటే నాకేంట్లే, అది నాకు అనవసరం లేని విషయం అని తనలో తానే అనుకుని తల ఊపి అర్జున్ జిమ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే వేగంగా లోపలికి వస్తున్న ఆరోహిని చూసిన హేమ ముఖంపై చిరునవ్వు విరిసింది. అరే ఆరు, ఇదేంటో ఇంత పొద్దుట్లో లేచావు? అప్పుడే స్నానం చేసి పూజ కూడా పూర్తి చేసావా అని అడిగింది. అప్పటికే కాఫీ కప్పు తీసుకుని వచ్చిన ఆశ, అమ్మా, మా నారు అచ్చం మీలాగే ఏ పని చేసినా ఎంతో శ్రద్ధగా చేస్తుంది అంటూ కాఫీ కప్పును హేమ చేతిలో పెట్టి అర్జున్ కోసం తయారు చేసిన ప్రోటీన్ డ్రింక్ ను ఆరోహి చేతికి ఇచ్చింది ఆశ. దానికి ఆరోహి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపుకు చూసింది. అప్పుడు హేమ, ఆరు, ఇది అర్జున్ తాగే ప్రోటీన్ డ్రింక్, పై జిమ్ రూమ్ లో ఉంటాడు, ఇది తీసుకుని వెళ్ళి అతనికి ఇవ్వమ్మా అని అంది. అర్జున్ దగ్గరకు వెళ్ళాలని ఆలోచనకి భయపడిపోయిన ఆరోహి, అత్తయ్యా, మీరు ఇచ్చొస్తారా అంటూ తల వంచుకుని నిలబడింది. దానికి హేమ నవ్వుతూ, అయ్యో పిచ్చి పిల్ల, నువ్వెలా అతనికి భయపడుతూ దూరంగా ఉంటే ఎలా? ఇక మీ ఇద్దరి సంసారం ఎలా సాగుతుంది? అతను ఏమైనా పులినా సింహమా? వెళ్ళి ఇచ్చరా తల్లి అని అంది. కానీ ఆరోహి మెల్లగా, అత్తయ్యా ప్లీజ్ అని వేడుకుంది. దానికి హేమ కాస్త గంభీరంగా, చూడారు, అర్జున్ నీ భర్త, అతని అవసరాలు చూసుకోవడం నీ బాధ్యత, వెళ్ళు, ఇది ఇచ్చిరా అంటూ ప్రేమగా మందలించింది. ఇక ఆమె మాటకు ఎదురు చెప్పలేక ఆరోహి ప్రోటీన్ డ్రింక్ తీసుకుని నెమ్మదిగా మెట్లెక్కింది. ఆమె భయాన్ని గమనించిన ఆశ, అమ్మా, హారు ఇలా అర్జున్కి భయపడి ఎప్పుడూ వెనక్కి తగ్గితే ఆ కోపిష్టి మనిషిని ఎలా మార్చగలదు అని అడిగింది. హేమ నిట్టూర్పు విడుస్తూ, అవునాశ, నాకు కూడా అదే ఆందోళన. ముందే వాడికి ముక్కు మీద కోపం,
ఇంకా ఈ అమ్మాయి అయితే ఎదురు మాట్లాడడం సంగతి పక్కన పెడితే వాడి ముఖం చూసిన భయపడి నా వెనకే దాక్కుంటుంది. చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుందో అని అంది హేమ ఆశతో. ఇక ఆ తర్వాత విషయం మార్చుతూ, ఆశ, పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అడిగింది. అవునమ్మా, ఆశ్రమ్ అంటే ఆశు నిన్నే సత్యనారాయణ స్వామి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశాడు అని ఆశ సమాధానం ఇచ్చింది. సరే సరే, నువ్వు ప్రసాదం తయారీ చూసుకో, నేను వెళ్ళి ఆ నిత్య ఏం చేస్తుందో చూసి వస్తాను అని చెప్పి హేమ నిత్య ఉన్న గది వైపుకి వెళ్ళింది. ఇక మన ఆరు వణుకుతున్న చేతులతో ప్రోటీన్ డ్రింక్ గ్లాస్ పట్టుకుని ఇక అర్జున ఉన్న గది బయట నిలబడింది. నుదుటిపై పట్టిన చెమట బిందువులను తన చీర కొంగుతో తుడుచుకుని మెల్లగా తలుపు తెరిచి ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. తలుపు తెరుచుకున్న శబ్దం విని లోపల వ్యాయామం చేస్తున్న అర్జున్, ఆశమ్మ, ఈ రోజు ఎంత ఆలస్యం ఎందుకయింది అని చెమటను టవల్తో తుడుచుకుంటూ తల ఎత్తి చూశాడు. కానీ ఎదురుగా ఆశ కాకుండా ఆరోహి కనిపించింది. లేత గులాబీ రంగు చీరలో తలకు ఇంకా టవల్ చుట్టుకున్నట్టే ఉంది. పూజ ముగించుకుని వచ్చినట్టుగా నుదుటిపై మెరిసే బొట్టు ఆమె అందాన్ని మరింత పెంచుతుంది. ఆ రూపంలో ఆమెను చూసిన అర్జున్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. అతని చేతిలో ఉన్న టవల్ కూడా తెలియకుండానే కింద పడిపోయింది. వెంటనే తేరుకుని మనసులోనే, అరే, ఇదేం జరిగింది? ఆశమ్మ బదులు ఈమె ప్రోటీన్ డ్రింక్ తీసుకొచ్చిందా? ఆశమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అనుకున్నాడు మనసులోనే. ఏమీ మాట్లాడకుండా ఆరోహి చేతిలో ఉన్న ప్రోటీన్ డ్రింక్ ని తీసుకున్నాడు అర్జున్. అతను గ్లాస్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న ఆరోహి అతను ఒక మాట కూడా మాట్లాడకుండా గ్లాస్ తీసుకున్న వెంటనే అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉండగా హేమ నిత్య గదిలోకి వెళ్ళేసరికి ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. ఆమె తల నిమురుతూ, నిత్య, లే నిత్య, ఈ రోజు పూజ ఉంది, తొందరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు అని అంది. నిత్య మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హేమను చూసి గబగబా లేచి నిలబడింది. సారీ అత్తయ్య, చాలా అలసటగా ఉండటంతో తొందరగా లేవలేకపోయాను అని తల వంచింది. సరే, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు తల్లి అని చెప్పి హేమ బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ఆరోహి, ఇక ఆశ, ఆశ్రయ్ ముగ్గురు కలిసి పూజకు కావలసిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. హేమ ఆరోహి దగ్గరికి వచ్చి, ఆరు, నువ్వు వెళ్ళి తొందరగా తయారైరా అని అంది. సరే అత్తమ్మ అని చెప్పి ఆరోహి తన గదికి వెళ్ళింది. గదిలోకి వెళ్ళగానే బాత్రూంలో నుంచి నీటి శబ్దం వినిపించింది. నిత్య స్నానం చేస్తుందని ఆమెకు అర్థమైంది. ఇప్పుడే ఎదురైతే మళ్ళీ ఏదో ఒక మాటతో మనసు నొప్పిస్తుంది అని అనుకుని తొందరగా చీర కట్టుకుని రెడీ అయి గది నుంచి బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చేసరికి ఇంట్లో అందరూ సత్యనారాయణ స్వామి పూజ కోసం ఒక్కొక్కరుగా వస్తున్నారు. హేమతో కలిసి అందరినీ పలకరిస్తూ నవ్వుతూ నిలబడి ఉన్న ఆరోహి అకస్మాత్తుగా ఆరోహి చూపు అనుకోకుండా పైకి పడింది. తెల్లటి పంచె, తెల్లటి చొక్కా ధరించి మెట్లపై నుంచి దిగుస్తున్న అర్జున్ కనిపించాడు. దూరం నుంచి అతన్ని చూసిన ఆరోహి కళ్ళు ఒక్కసారిగా విప్పారాయి. నిజంగా ఈయన ఎంత అందంగా ఉంటారు, కానీ ఎందుకో ఎప్పుడు ఇక ముఖం మీద మాత్రం మంటలు రేగుతున్నట్టే కోపంతో ఉంటారు అని మనసులో అనుకుంది. ఆమె చూపు మాత్రం తెలియకుండా అర్జున్ వైపుకే నిలిచిపోయింది. అంత అందంగా ఉంటాడు మన అర్జున్. ఎవరు తనని చూస్తున్నారనే భావన కలగడంతో అర్జున్ వెంటనే తలెత్తి ఆరోహి వైపుకి చూశాడు. అతని చూపు తనపై పడగానే ఆరోహి భయంతో వెంటనే తల ఉంచుకుంది. అర్జున్ వచ్చాక, హేమ, రెండు జంటలు కలిసి కూర్చోండి, పూజ స్టార్ట్ చేద్దామని చెప్పింది. హేమ బలవంతంగా ఆరోహిని అర్జున్ పక్కనే కూర్చోబెట్టింది. అతను పక్కన కూర్చున్న వెంటనే ఆరోహి నుదుటిపై భయంతో చెమట బిందువులు మెరిశాయి. మెల్లగా మెడ తిప్పి అర్జున్ వైపుకి చూసింది. కానీ అతను మాత్రం పూర్తిగా పూజపైనే దృష్టి పెట్టి ఉన్నాడు. అతన్ని చూస్తూ మనసులోనే, అయ్యో, ఈయనేంటి ఇక పొగరు సినిమాలో ధ్రువ సర్జా గెడ్డం పెట్టుకున్నట్టే ఉన్నారేమో, ఈయన కూడా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందేమో అని అనుకుంది మనసులోనే. అంతలోనే అర్జున్ గొంతు వినిపించడంతో ఒక్కసారిగా ఆమె ఉలిక్కి పడింది. మళ్ళీ వెంటనే తేరుకుని, అయ్యో, ఇదేంటి, ఆయన నా భర్త, ఆయన గురించి ఎలా ఆలోచించడం తప్పు అని తనను తానే మందలించుకుని పూజపై దృష్టి పెట్టింది.
పూజ అయిపోయిన తర్వాత ఆరోహి అందరికీ ప్రసాదం పంచింది. ఇంటికి వచ్చిన బంధువులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆశతో కలిసి ఇంటి పనులన్నీ నవ్వుతూ చురుకుగా చేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉండడం చూసి హేమకి ఎంతో ఆనందం వేసింది. ఆ విషయాన్ని హేమ బహిరంగానే ప్రశంసించింది. కానీ అర్జున్ మాత్రం మౌనంగా అన్ని గమనిస్తూ తనని చూడడానికి వచ్చిన స్నేహితులతో మాట్లాడడంలో నిమగ్నమయ్యాడు. పూజ పూర్తయ్యాక అందరూ భోజనం చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయేసరికి చీకటి పడింది. హేమ ఆశతో కలిసి కూర్చొని తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడి ఆ తర్వాత ఆరోహి, నిత్య ఇద్దరిని ఫ్రెష్ అయ్యి రమ్మని రెడీగా ఉండమని చెప్పమని చెప్పింది. ఇక ఆశ చెప్పగానే నిత్య ఎంతో ఉత్సాహంగా తయారవడానికి వెళ్ళిపోయింది. కానీ ఆరోహి మాత్రం అర్జున్ను ఒకే గదిలో ఎదుర్కోవాలనే ఆలోచనతోనే గుండె బలంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఆమె మనసంతా తెలియని భయం, ఆందోళనతో నిండిపోయింది. నిత్య సిద్ధమై బయటికి వెళ్ళిన తర్వాత ఆరోహి కూడా మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చింది. హేమ స్వయంగా ఆమెకు చీర కట్టి అందంగా అలంకరిస్తూ ఉంది. ఆరు, నా కొడుకు చూడడానికి మాత్రమే కాస్త కఠినంగా కనిపిస్తాడు, కానీ అతని మనసు మాత్రం చిన్న పిల్లల్లా ఉంటుంది అంది. అతని జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల వల్లే ఇలా మారిపోయాడు. కోపంలో ఏదైనా మాట్లాడితే నువ్వు బాధపడకు తల్లి, అతన్ని సరైన దారిలో నడిపించగలిగేది నువ్వే అని అంటూ ప్రేమగా ఆమెను సిద్ధం చేసి బయటకు తీసుకొచ్చింది. అప్పటికే నిత్య ఆశ్రయ గదికి వెళ్ళిపోయి ఇద్దరూ తమలో తాము మునిగిపోయి ఉన్నారు. హేమ ఆరోహిని అర్జున్ గదికి తీసుకెళ్లి లోపలే కూర్చోబెట్టి బయటకు వచ్చింది. ఆ తర్వాత అర్జున్ దగ్గరికి వెళ్ళి, చూడజ్జు, ఈ పెళ్లి నీ ఇష్టంతో జరగలేదని నాకు తెలుసు, కానీ అందుకని ఇక ఆ పాపకు నీ వల్ల ఏ చిన్న కష్టం వచ్చినా నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అంది. ఇది ఈ రోజు కేవలం ఒక శాస్త్రం మాత్రమే. ఆ తర్వాత మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం మీ ఇద్దరి ఇష్టమే. ఆరు చాలా అమాయకురాలు, ఒక చీమ కూడా హాని చేయాలని అనుకుని మనసు ఆమెది. దయచేసి తన మనసును ఒప్పించేలా ప్రవర్తించొద్దు. ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను అని కొద్దిసేపు ఆగి, సరే, చాలా లేట్ అయింది. ఆరు ఒంటరిగా ఉంది. ముందే తను చాలా భయపడుతుంది. వెళ్ళి పడుకో అంటూ అతని తలను ప్రేమగా నిమిరి తన గదికి వెళ్ళిపోయింది హేమ. హేమ వెళ్ళిపోగానే అర్జున్ మనసులో, ఇది ఇంటికి వచ్చి ఇంకొక రోజు కూడా కాలేదు, అప్పుడే అమ్మని ఎంతగా తన వైపుకు తిప్పుకుందో, మాట మాటికి పాప పాప అంటూనే ఉంది అని అసహనంగా అనుకున్నాడు అర్జున్. ఇక ఇదిలా ఉండగా చేతిలో పాల గ్లాస్ పట్టుకుని మెల్లగా గదిలోకి పెట్టిన ఆరోహి ఆ గది మొత్తం పూలతో అందంగా అలంకరించి ఉండడం చూసి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టు ఉంది ఆరోహిది. అయ్యో, ఆయన ముఖం చూస్తూనే చేతులు కాళ్ళు వణిగిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని మనసులోనే భయపడింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పాల గ్లాసును టేబుల్ పై పెట్టింది. చీర కొంగును గట్టిగా చేతితో పట్టుకుని భయంతో ఊపిరి బిగిపెట్టి మంచం అంచున కూర్చుంది. ఇక అంతలోని తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించగానే ఆరోహి ఉలిక్కిపడి వెంటనే లేచి నిలబడి అర్జున్ ముఖం వైపుకి చూసింది. అర్జున్ లోపలికి వచ్చి తలుపు మూసి డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. ఇక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చినా కూడా ఆరోహి అలాగే తల వంచుకుని భయంగా నిలబడి ఉంది. అతను నేరుగా బాల్కనీలోకి వెళ్ళి 1-2 సిగరెట్లు కాల్చి తిరిగి గదిలోకి వచ్చాడు. ఆయన ఆరోహి అదే చోటి నిలబడి ఉండడం చూసి కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా తన గదిలో లైట్లు ఆఫ్ చేసేశాడు. తర్వాత మంచంపై ఒకవైపుకు తిరిగి ఆమెకు వెన్ను చూపిస్తూ పడుకున్నాడు. అతను ఏమీ మాట్లాడకుండా పడుకోవడంతో ఆరోహి మనసులో అమ్మయ్య, ఏమీ అనలేదు అని ఇక ఒక శ్వాస విడిచింది. ఇక తర్వాత, అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి, ఇక్కడే ఆయన పక్కనే పడుకుందామా అని అనుకుంటూ మంచంపై కూర్చుంది. కానీ వెంటనే లేచి, లేదు లేదు బాబాయ్, ఇక్కడ పడుకోకూడదు, తర్వాత నా పక్కన పడుకోవడానికి అంత ధైర్యమా అని అంటారేమో అని భయపడి మెల్లగా నేలపై పడుకుంది. రోజంతా పూజ పనుల్లో బాగా అలసిపోవడంతో పడుకున్న కొద్దిసేపటికి ఆమె గాఢ నిద్రలోకి అయితే జారుకుంది. అటు అర్జున్ మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడగానే మంచంపై ఆరోహి కనిపించలేదు. అమ్మయ్య, బయటికి వెళ్ళిపోయిందేమో అని అనుకుని లేచి తలుపు వైపుకు చూశాడు. కానీ తలుపు లోపల నుంచి గడియ పెట్టుంది.
అరే, తలుపు లాక్గానే ఉంది, మరి బయటికి ఎలా వెళ్ళింది అని ఆశ్చర్యపోయాడు. వెంటనే కిందకి చూసేసరికి ఆరోహి చల్లటి నేలపైన ముడుచుకుని నిద్రపోతూ కనిపించింది. ఆ దృశ్యం చూసి అర్జున్ మనసులో, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చేమో, ఈ చలిలో కూడా నేల మీద పడుకుందా అని అనుకున్నాడు. ఏమైతే నాకేంటి అని తనను తను సమాధానపరుచుకుని మళ్ళీ మంచంపై పడుకున్నాడు అర్జున్. అయినా నిద్ర మాత్రం అతని కంటికి చేరలేదు. నేలపై అమాయకంగా నిద్రపోతున్న ఆరోహిని చూస్తూ, రాక్షసి ఏ ముహూర్తంలో ఈ గదిలో కడుగుపెట్టిందో ఏమో, నా నిద్రను కూడా దూరం చేసింది అని మనసులోనే గొనిగాడు. చివరికి మంచంపై ఉన్న బెడ్షీట్ తీసుకుని మెల్లగా ఆమెపై కప్పి తిరిగి మంచంపై పడుకున్నాడు. ఎంతో సేపటికి తర్వాత అతనికి నిద్ర పట్టింది. మరుసటి రోజు ఎప్పట్లాగే ఆరోహి తెల్లవారుజామునే లేచింది. తన మీద బెడ్షీట్ కప్పి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇది నా మీదకి ఎలా వచ్చింది అని అనుకుంటూ అర్జున్ వైపుకు చూసింది. అతను ఇంకా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం చూసి ఆమె ముఖంపై తెలియకుండానే ఒక ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా లేచి తనపై ఉన్న బెడ్షీట్ ని తీసి అర్జున్పై జాగ్రత్తగా కప్పింది. అతని వైపుకి ఒకసారి చూసి చిరునవ్వుతో డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి కిందకి దిగింది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి తులసమ్మకు పూజ చేసింది ఎప్పట్లాగే. ఆ తర్వాత నేరుగా వంటగదిలోకి వెళ్లి ఉదయపు టిఫిన్ తయారు చేయటం స్టార్ట్ చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన హేమ ఆరోహి ముఖంపై మెరిసిపోతున్న చిరునవ్వు చూసి మనసులోనే, అమ్మయ్య, అర్జున్ ఈ అమ్మాయి మనసును ఒప్పించేలా ఏమీ చేయలేదన్నమాట అని అనుకుంది. ఆమె ఆరోహి దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ గారు, ఇంత పొద్దున ఎందుకు లేచావు తల్లి? ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోవాల్సింది కానీ అంది. ఆరోహి చిరునవ్వుతో, లేదత్తమ్మా, నాకు తెల్లవారుజామునే లేవటం అలవాటు, నిద్ర పట్టదు అని చెప్పి ఒక కప్పు కాఫీ చేసి హేమ చేతిలో పెట్టింది. ఇక ఆశతో కలిసి నవ్వుతూ ఆరోహి కూడా టిఫిన్ తయారు చేయటంలో సహాయం చేసింది. నిత్య మాత్రం ఉదయం 10 గంటలైనా నిద్ర లేవలేదు. చివరికి ఆశ్రయ్ వచ్చి లేపడంతో హడావిడిగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అప్పటికే అందరూ కలిసి టిఫిన్ తినడానికి కూర్చున్నారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆరోహి అర్జున్ వచ్చి ఎదురుగా కూర్చోగానే వెంటనే తన నవ్వు ఆపేసింది. హేమ అర్జున్ వైపుకు చూస్తూ, అర్జు, ఇదేంటి, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలా? అప్పుడే రెడీ అయిపోయావు? పెళ్ళే ఇంకా 2 రోజులు కూడా కాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సింది పోయి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగింది. అర్జున్ ప్రశాంతంగానే, అమ్మా, మీరు చెప్పినట్టే పెళ్ళైపోయింది. ఇప్పుడైనా నన్ను నా ఇష్టానికి వదిలేయండి దయచేసి. నేను ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళలేను. నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. కావాలంటే ఆశుని పంపించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి టిఫిన్ ముగించాడు. ఇక కారు తాళాలు తీసుకుని అందరికీ ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. హేమ ఆరోహిని, నువ్వు వెళ్ళి అర్జున్ని సాగనంపు రాని అంది. ఆరోహి బయటికి వెళ్ళేలోపే అర్జున్ కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతని ప్రవర్తన ఆరోహి మనసులో మరింత ఆందోళన నింపింది. కళ్ళలోకి వచ్చిన కన్నీళ్లను బలవంతంగా తుడుచుకుని ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళింది. అప్పుడు హేమ నిట్టూర్పు విడిచి, ఆశ్రమ్, మీ అన్నయ్య మనం చెప్పిన మాట ఎప్పుడైనా విన్నాడా? అతను నచ్చింది జరగాలి. మీ ఇద్దరు కొన్ని రోజులు బయటికి వెళ్ళి రండి. మీరు తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి అతన్ని కూడా పంపిద్దామని అంది. అప్పుడు నిత్య ఆశ్రయ్ చేపట్టుకుని, ప్లీజ్ ఆశు, ఒప్పుకోండి, లేకపోతే మీ దుర్వాస మహర్షి లాంటి అన్నయ్య దీనికి ఏదో అడ్డుపడతాడు అంటూ వంగి అతని చెవిలో మెల్లగా చెప్పింది. ఆమె మాటలకు ఆశ్రయ్ నవ్వుతూ, సరే అమ్మా, మేము రేపే బయలుదేరతామని అన్నాడు. భోజనం ముగిసిన తర్వాత నిత్య నాకు తలనొప్పిగా ఉంది అని సాకు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. లేకపోతే మరి వంట చేయాల్సి వస్తుందని ఆశ్రయ్ కూడా వెంటనే ఆమె వెనకే వెళ్ళిపోయాడు. ఇక నిత్య ఆశ్రయ్ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోవడం చూసిన హేమ ఆరు వైపుకి చూసింది. ఆరోహి మాత్రం ఇక ఆశతో కలిసి నవ్వుతూ మధ్యాహ్నం భోజనానికి ఏం వండాలో మాట్లాడుతుంది. ఆమె ముఖంలో ఉన్న ఆ అమాయకమైన నవ్వు చూసి హేమ మనసులో, నేనేనా అజ్జుతో ఈ అమ్మాయి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని పాడు చేశానా అని బాధపడింది. అర్జున్ చెడ్డవాడు కాదు, అతని మనసు చిన్న పిల్లల్లా ఉంటుంది. చూడడానికి మాత్రమే కాస్త కఠినంగా కనిపిస్తాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే ఇలా మారిపోయాడు.
అవన్నీ మర్చిపోయి మిగతా వాళ్ళలాగే భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తే చాలు అని అనుకుంటూ కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్లను మెల్లగా తుడుచుకుంది. తర్వాత ఆరోహి దగ్గరకు వచ్చి, ఆరు, ఇక్కడికి రా తల్లి అని ప్రేమగా పిలిచింది. ఆరోహి నవ్వుతూ ఆమె దగ్గరికి రాగానే హేమ ఆమె చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. తనని మంచంపై కూర్చోబెట్టి, ఆరు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంది. దానికి ఆరోహి తల వంచుకుని, అత్తమ్మ, నేను కూడా మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అనుకుంటున్నాను అంది. హేమ ఆమె భుజంపై చెయ్యి వేసి, అడిగారు, దానికి ఇంత ఆలోచన ఎందుకు అని అంది. ఆరు కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత కొంచెం ధైర్యం చేసి, అత్తమ్మ, అర్జున్ గారికి ఈ పెళ్లి ఇష్టం లేదా అని అంది. ఇది ఆయనకు బలవంతంగా జరిగిన పెళ్ళేనా అని అడిగింది. హేమ లోతుగా నిట్టూర్చి, అదే విషయం నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మా అర్జున్ మొదట్లో ఇలా కోపంగా ఉండేవాడే కాదు. అతని జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల వల్లే ఇలా మారిపోయాడు. అవునారు, మా అర్జున్కి కృతి అనే ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె తండ్రి మా అర్జున్ తండ్రికి చాలా ఆప్త స్నేహితులు. కృతి అర్జున్ల పెళ్లి చేసి ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని రెండు కుటుంబాలకు చాలా కోరుకుండేది. ఆ విషయం ఇంట్లో మాట్లాడినప్పుడు అర్జున్కి ఇష్టం లేదని చెప్పినా తన నాన్నగారి సంతోషం కోసం చివరికైతే ఒప్పుకున్నాడు పెళ్లికి. హేమ మాటల్లో అర్జున్ పేరుతో పాటు మరో అమ్మాయి పేరు వినగానే ఆరోహి గుండెల్లో చెప్పలేనంత బాధ కలిగింది. ఎందుకో తెలియదు కానీ మనసంతా బరువెక్కిపోయింది ఆరుకి. హేమ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ రాత్రి అర్జున్ అతని నాన్న క్లయింట్స్ తో కలిసి డిన్నర్ ముగించుకుని ఇద్దరు బయటికి వస్తూ ఉండగా కృతి ఎవరో ఒక అబ్బాయితో కలిసి హోటల్ గదిలోకి వెళ్తున్న కృతిని అర్జున్ అతని తండ్రి ఇద్దరు ఒకేసారి చూశారు. ఇంత రాత్రి కృతి ఇక్కడేం చేస్తుంది అనే అనుమానంతో అర్జున్ తండ్రి వెంటనే కృతి తండ్రికి ఫోన్ చేసి అడిగారు. అప్పుడైనా కృతి ఇంట్లోనే ఉంది అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే వారికి ఇక ఏదో అనుమానం వచ్చింది. ఇద్దరు నేరుగా కృతి ఉన్న గది దగ్గరికి వెళ్లారు. అక్కడ తనను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి మరో వ్యక్తితో అలాంటి పరిస్థితిలో ఉండడం అర్జున్ తన కళ్ళతో చూశాడు. ఆ దృశ్యం అర్జున్కి కాదు, అతని తండ్రికి పెద్ద షాకే అయింది. తన కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను అనే బాధను తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చింది. ఎంతో ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయాం. ఆ సంఘటన తర్వాత మా వ్యాపారాలన్నీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో అర్జున్ ధైర్యం కోల్పోకుండా తన తెలివితేటలతో ఎంతో కష్టపడి మా కంపెనీని, మా ఇంటిని మళ్ళీ నిలబెట్టాడు. కానీ అదే రోజు నుంచి అతని మనసులో అమ్మాయిల మీద తీవ్రమైన ద్వేషం ఉంది. అమ్మాయిలందరూ నమ్మక ద్రోహులే అనే భావన అతని మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే ఇప్పుడు అతను ఇంత కోపంగా, కఠినంగా, క్రూరంగా మారిపోయాడు ఇక అని చెప్పి హేమ తన చీర కొంగుతో కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుంది. అర్జున్ గతం మొత్తం విన్న ఆరోహి మనసు కూడా భారమయ్యింది. పాపం అర్జున్ గారు ఎంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆస్తి, వ్యాపారం అన్నీ కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా మళ్ళీ అన్ని నిలబెట్టుకున్నారు ధైర్యంతో. నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆమె మనసులో అనుకుంది. అప్పుడు హేమ ఆమె భుజాలపై చెయ్యి వేసి, ఏం ఆలోచిస్తున్నవారు అని అడిగింది. దానికి ఆరోహి మెల్లగా, ఏమీ లేదమ్మా, పాపం ఆయన జీవితంలో ఇంత కష్టం వచ్చిందని ఆలోచిస్తున్నాను అని అంది. దానికి హేమ తలుపుతూ, అవునారు, అతను చాలా బాధ అనుభవించాడు తల్లి. కానీ ఇప్పుడు ఆ పాత చేతి జ్ఞాపకాలన్నీ మర్చిపోయి మళ్ళీ మునుపటిలా నవ్వుతూ జీవించేలా చేయటం నీ చేతుల్లోనే ఉంది. దయచేసి అతను కోపడతాడని భయపడి అతనికి దూరంగా ఉండొద్దు. నువ్వు భయపడి దూరంగా ఉంటే అతను ఇంకా నేను భయపెడుతూనే ఉంటాడు. కొంచెం ధైర్యం చేసి అతనితో మాట్లాడడానికి ప్రయత్నించు అంటూ ఆమె ముఖం వైపుకు చూసింది. ఆరోహి మౌనంగా సరేనని తలూపింది. ఆమె మనసులో మాత్రం ఒక కొత్త నిర్ణయం నెమ్మదిగా అయితే రూపం దాల్చుతుంది. మరి ఆరోహి ఏం డిసైడ్ అయ్యింది ఏంటో చూద్దాం. సరే అత్తమ్మ, నా వీలైనంత వరకు నేను కూడా తప్పకుండా ప్రయత్నిస్తాను అని ఆరోహి హేమ చేతిని పట్టుకుని తనకి ధైర్యం చెప్పింది. కానీ ఆమె ప్రయత్నం మరి ఎంతవరకు ఫలిస్తుందో మరి చూడాలి. సరే ఆరు, ఇప్పుడు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకో.
అని హేమ ఆమెను గదికి పంపించేసింది. నిన్న రాత్రి అర్జున్కి భయపడి ఆ గదిని సరిగ్గా కూడా చూడలేకపోయింది ఆరోహి. ఇప్పుడు మెల్లగా గదిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి ఆ గది నిజంగానే చాలా విశాలంగా అందంగా కనిపించింది. నెమ్మదిగా వెళ్ళి మంచంపై కూర్చుంది. కానీ వెంటనే మళ్ళీ లేచి నిలబడింది. ముందు ఇక్కడ ఒక చేప ఎక్కడుందో వెతుక్కోవాలి. అయినా రాత్రులు ఏసీ ఆన్ చేస్తారు, నేలపై పడుకోవాలంటే చేప లేకపోతే ఎంత చలిగా ఉంటుంది అని తనలో తానే అనుకుంది. అలా గదిలో ఉన్న అల్మారాలన్నీ ఒక్కొక్కటిగా తెరిచి వెతకడం మొదలుపెట్టింది. ఎంత వెతికినా ఒక్క చేప కూడా కనిపించలేదు. ఎవరికి చివరికి అలసిపోయి మంచంపై కూర్చుని, అరే చూడ్డానికి ఎంత పెద్ద ఇల్లు, కానీ వెతికితే ఒక చేప కూడా దొరకదా అని తనలో తానే ముసిముసిగా అనుకుంది. అలసిపోయి మంచంపై కూర్చున్న ఆరోహికి తన బ్యాగ్ కనిపించింది. అయ్యో, ముందు నా బట్టలన్నీ సర్దుకోవాలిగా, ఆయన వచ్చాక ఈ గదిలోకి రావాలన్నా సరే భయంగా ఉంటుంది అని అనుకుని తన బ్యాగ్ లో బట్టలన్నీ తీసుకుంది. అర్జున్ అలమారా తెరిచి చూడగానే ఆశ్చర్యపోయింది. అయ్యో, ఇదేంటి చెత్త బట్టల బట్టలన్నీ పడేసి పెట్టారు, చూడడానికి మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటారు అని మనసులో అనుకుంది. అలా అనుకుంటూనే అతని బట్టలన్నీ బయటికి తీసి ఒక్కొక్కటిగా చక్కగా మడతపెట్టి అల్మారాలో సర్దింది. ఆ తర్వాత తన బట్టలకు కూడా ఒక మూలలో చోటు చూసుకుని వాటిని చక్కగా అమర్చింది. బాగా అలసిపోయి ఉండటంతో అలాగే మంచంపై పడుకొని తెలియకుండానే నిద్రపోయింది. సాయంత్రం హేమ వచ్చి లేపిన తర్వాతే ఆమెకు మెలకువ వచ్చింది. గబగబా లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది ఆరు. సాయంత్రం దీపం వెలిగించి అందరికీ కాఫీతో పాటు బజ్జీలు వేయటం మొదలు పెట్టింది. ఇంతలో ఆశ్రయ్, నిత్య ఇద్దరు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. మేము బయట డిన్నర్ చేసి వస్తాం అమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలకు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. ఇక అతన్ని చూసిన హేమ, అర్జున్ ఇదేంటి ఇంత ఆలస్యంగా వస్తున్నావు ఇంటికి? ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, భార్య కూడా ఉంది కదా, ఇకనైనా కొంచెం తొందరగా రావటానికి ప్రయత్నించి అర్జున్ అని అంది. అతని అలసిపోయిన ముఖాన్ని చూసిన ఆరోహి వెంటనే, అత్తమ్మ ముందు అయినా ఫ్రెష్ ఎయిర్ రానివ్వండి, తర్వాత భోజనం చేస్తూ మాట్లాడుకుందామని అంది. ఆ మాట విని హేమ ఆశ్చర్యంగా ఆరోహి వైపుకి చూసింది. హేమ చూపు గమనించిన ఆరోహి వెంటనే తల వంచుకుంది. కొద్దిసేపటికి తర్వాత అర్జున్ ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. ఆరోహి అందరికీ వేడివేడి అన్నం, పప్పు, కూర అన్నీ వడ్డించింది. మొదట ముద్ద నోట్లో వేసుకున్న వెంటనే ఆ టేస్ట్ తోనే ఈ వంట ఆరోహి చేసిందని అర్జున్కి అయితే అర్థమయ్యింది. భోజనం ఎంత టేస్టీగా ఉండడంతో ఇక ఆ రోజు ఎప్పటికంటే కాస్త ఎక్కువగానే తినేశాడు మన అర్జున్. అప్పుడు హేమ ఆరోహిని చూసి, ఆరు నువ్వు కూడా కూర్చుని భోజనం చేయి తల్లి, ఇక మేమే వడ్డించుకుంటాం అని అంది. నువ్వు కూర్చుని తిను, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు కదా అని హేమ స్వయంగా ఆరోహి పళ్ళెంలో కొంచెం ఎక్కువగానే వడ్డించింది. హేమ, ఆశ ఇద్దరు కావాలని తొందరగా భోజనం ముగించుకుని వారిద్దరిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అత్తమ్మా, నాకు అన్నం చాలా ఎక్కువయింది, ప్లీజ్ వద్దు అని ఆరోహి చెప్పినా, ఆరు చిన్నపిల్లలు కూడా దీనికంటే ఎక్కువే తింటారు, చూడు అంతా పూర్తిగా తిని తీరాలి, అర్థమైందా అని చెప్పి హేమ వెళ్ళిపోయింది అక్కడి నుండి. అర్జున్ ఎదురుగా కూర్చుని ఇక తినలేక అలాగే వదిలేలేక ఇబ్బంది పడుతున్న ఆరుని గమనించిన అర్జున్ ఆమె పళ్ళన్ని తన వైపుకు లాక్కొని ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన అన్నం అంతా తిని లేచి వెళ్ళిపోయాడు. అతని ఆ చర్యకు ఆరోహి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అబ్బా, ఈ మనిషి చూడడానికి ఎంత అందంగా ఉంటారో, కానీ ముఖం మాత్రం ఎప్పుడూ కోపంతోనే ఉంటుంది. ఒకసారి నవ్వుతే ఎంత బాగుంటుందో ఏంటో, ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా ఏంటి అని తనలో తానే అనుకుంటూ నిలబడి ఉండగా నిత్య గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది. ఏంటి ఆరోహి అలాగే నిలబడి కలలు కంటున్నావా? అంతే కదా, నీ వల్ల ఏది, ఇంకేం చేస్తావు? నీ భర్త నీతో మాట్లాడడం కాదు కదా, నీ ముఖం చూడడానికి ఇష్టపడడు, పైగా అతను ఎంత కోపిష్టో తెలుసా, అలాంటి వ్యక్తితో ఎలా జీవిస్తావో చూద్దాం అంటూ వెటకారంగా నవ్వింది. ఆమె మాటలను పట్టించుకోకుండా ఆరోహి నిశ్శబ్దంగా నిలబడి ఉండడం చూసి నిత్యకు తనపై ఇంకా కోపం పెరిగిపోయింది. అసలు ఆరోహి, నేను ఎంత మాట్లాడుతున్నా అసలు అలా ఎలా ప్రశాంతంగా నిలబడి ఉన్నావు? అత్తగారిని అమ్మ అమ్మ అంటూ బాగానే దగ్గరైపోతున్నావు కదా, కానీ విను, నువ్వేం చేసినా
ఎవరినైనా నీ మాటలతో మాయ చేసిన ఈ ఇంట్లో నీ స్థానం మాత్రం ఇంటి పనులు చేసుకునే పని మనిషిదే. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండే అర్హత నీకు అసలు ఏమాత్రం లేదు. బహుశా నీకు నీ భర్త అర్జున్ ఎవరో, అతని కోపం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియక ఈ పెళ్లి చేసుకుని జీవితంలో పెద్ద తప్పు చేశావు. నేను చెప్పినట్టు ఇంట్లో ఒక మూలన నిశ్శబ్దంగా ఉంటే నీకే మంచిది. అది వదిలేసి పెద్ద కోడలోని ఏదైనా అధికారం చూపించాలని చూస్తే నీ రెక్కలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు అని నిత్య కఠినంగా అంది. తను తాగుతున్న గ్లాసులోని నీటిని ఆరోహి మీద చల్లేసి వెటకరంగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నిత్య. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి హేమ అక్కడికి వచ్చి, ఆరు, ఇంకా వంటగదిలోనే ఏం చేస్తున్నావమ్మా? అయ్యో, ఇదేంటి నీ చీరంతా తడిచిపోయింది అని ఆందోళనగా అడిగింది. ఆరోహి తడబడుతూ, అమ్మా, నీళ్లు తాగుతుంటే పొరపాటున నా మీద ఒలిగిపోయాయి అని చిన్న నవ్వుతో చెప్పింది. హేమ ఆమె వైపుకు చూసి నవ్వుతూ, సరే, ముందు వెళ్ళి చీర మార్చుకుంటురా అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. పై అంతస్తులో నుంచి నిత్యం మాట్లాడిన మాటలన్నీ విన్న అర్జున్ మాత్రం మనసులోనే, వీళ్ళందరికీ అసలు బుద్ధి ఉందా? నిత్య అంతగా అవమానిస్తున్నా ఈ అమ్మాయి మాత్రం రాతి బండలా నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అమ్మ దగ్గరకు వచ్చాక కూడా నిజం చెప్పకుండా తనే నీళ్లు ఒలిగించుకున్నానని అంటుంది. నిజంగానే నాటకం చేస్తుందా, లేక ఆమె స్వభావం ఇలానేనా అని ఆలోచిస్తూ తన గదికి వెళ్ళి బాల్కనీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఇక ఆరోహి గది తలుపు దగ్గరికి వచ్చిన లోపలికి వెళ్ళడానికి ఆమె కాళ్ళు ముందుకు కదలడం లేదు. భయంతో నుదుటిపై చెమటలు పట్టాయి. చీర కొంగును గట్టిగా పిడికిలతో బిగించుకుని ఎలాగో ధైర్యం కూడగట్టుకుని లోపలికి వెళ్ళింది. గదిలో అర్జున్ కనిపించగా చుట్టూ చూసింది. బాల్కనీ వైపు నుంచి వస్తున్న పొగ చూసి అతను అక్కడే ఉన్నాడని అర్థమైంది. ఆయన లోపలికి వచ్చేలోపు తొందరగా పడుకోవాలి, లేదంటే ఆయన ఆ కళ్ళతో చూస్తే ఆ భయంతో నాకు జ్వరమే వస్తుంది అని తనలో తానే అనుకుంటూ డ్రెస్ వేసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఇక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అర్జున్ కూడా బాల్కనీ గ్లాస్ తలుపు మూసుకొని లోపలికి వచ్చేసాడు. అతన్ని చూడగానే ఆరోహి కాళ్ళల్లోని బలం మొత్తం ఒక్కసారిగా కరిగిపోయినట్టు అయ్యింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడే నిలిచిపోయింది. ఆమె నిదుటిపై మెరిసే చెమటని చూసిన అర్జున్ కు ఆమె తనని నిజంగానే చూసి భయపడుతుందని అర్థమైంది. అతని పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. ఇంట్లో నిత్య తప్ప అందరినీ ఈ అమ్మాయి తన వైపుకే తిప్పేసినట్టుంది. అమ్మ కూడా ఆమె వచ్చినప్పటి నుంచి నా మీదే కోపడుతుంది. మాట మొదలు పెట్టక ముందే ఆ పాపని ఏమీ అనొద్దు అని నన్నే హెచ్చరిస్తుంది అని మనసులో అనుకున్నాడు అర్జున్. అందరినీ నీ మాయలో పడేయచ్చు, కానీ ఈ అర్జున్ సూర్యవంశీని మాత్రం అంత ఈజీగా మార్చలేవు. ఇప్పుడు ఎలా నా ముందుంటే ఊపిరి కూడా బిగబట్టి నిలబడి ఉన్నావో అలాగే ఉండాలి. హాది వదిలేసి భార్య అనే హక్కుతో నాపై అధికారం చూపించాలని ప్రయత్నిస్తే ఈ అర్జున్ సూర్యవంశీ మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. ఆరోహి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంది. దాదాపు 5 నిమిషాల తర్వాత అర్జున్ తల్లి గదిలోకి వచ్చారు. అతని చేతిలో ఒక చాప ఉంది. ఏమాత్రం మాట మాట్లాడకుండా ఆ చాపను ఆమె ముందుకు విసిరేశాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి మంచంపై పడుకున్నాడు. ఆరోహి ఆశ్చర్యంగా తన వైపుకు చూసింది. ఉదయం నుంచి గది మొత్తం వెతికినా దొరకనది ఇప్పుడు అతను తీసుకొచ్చి తన ముందు వేయడం చూసి ఆమె మనసులో ఒక తెలియని భావన కలిగింది. ఏమీ అనకుండా మెల్లగా ఆ చాపను తీసుకుని నేలపై పరిచి పడుకుంది. ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. ఇంత కోపంగా మాట్లాడినా నా కోసం చాప తీసుకొచ్చారు అని మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మరి ఎలా ఉందో స్టోరీ చెప్పండి. దయచేసి పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తాను. ముందు స్టోరీ కొంచెం ప్రాబ్లం వల్ల నాది ఇవ్వలేకపోయానండి. ఈ స్టోరీ తప్పకుండా కంటిన్యూ చేస్తాను. అసలు ఇంత టైం ఎప్పుడు కూడా పెట్టలేదు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ బాగుంటుంది, చాలా స్టోరీ చాలా బాగుందన్న ఉద్దేశంతో మీరు అందరూ వింటారు, మీకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను స్టోరీ ఇంత టైం ఇవ్వడం జరిగిందండి. దయచేసి స్టోరీ పూర్తిగా విన్న తర్వాత ఒక లైక్ చేయండి. మీకు ఇచ్చింది 1 గంట అయినా నేను కష్టపడింది 2.5 గంటలు పట్టిందండి. సో కాబట్టి లైక్ చేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.